న్యూ ఇయర్ వేళ 3 కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు తప్పతాగి రూల్స్ ని అతిక్రమించారు మందుబాబులు. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదవగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదయ్యాయి. అటు రాచకొండలోనూ భారీగా కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేళ 3 కమిషనరేట్ పరిధిలోనూ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు తప్పతాగి రూల్స్ ని అతిక్రమించారు మందుబాబులు. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదవగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదయ్యాయి. ఇక అటు రాచకొండలోనూ భారీగానే కేసులు నమోదయ్యాయి. మొఖాన్ని చేతియమని హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం న్యూ ఇయర్ వేళ 3 కమిషనరేట్ పరిధిలోనూ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు తప్పతాగి రూల్స్ ని అతిక్రమించారు మందుబాబులు. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదవగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదయ్యాయి. ఇక అటు రాచకొండలోనూ భారీగానే కేసులు నమోదయ్యాయి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేళ పెద్ద ఎత్తున మందుబాబులను ఆటో అధికారులు పట్టుకోవడం జరిగింది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు 3 కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ పరిధిలో 1200 కేసులు పైగా నమోదు కాగా సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు నమోదు కాగా అటు రాచకొండ పరిధిలో 1400 కేసుల పైచలకు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా మందుబాబులు తాగి వాహనాలు నడపడంతో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. చాలా వరకు కూడా వాహనాలు సీజ్ చేసినామని చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున తాగి వాహనాలు నడపవద్దని చెప్పి కూడా అధికారులు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ మందుబాబులు పట్టించుకోలేదు. కానీ హైదరాబాద్ నగరంలో ప్రతి మూలన ప్రతి చోట కూడా ప్రతి చౌరస్తాలో కూడా అధికారులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి దాదాపు హైదరాబాద్ లో 1200, సైబరాబాద్ లో 1241, రాచకొండలో 1400 మందుబాబులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, మొదటిసారి కనుక దొరికితే వీళ్ళకు తక్కువ ఫైన్ ఉంటుంది, సెకండ్ టైం కూడా దొరికితే వీళ్ళకు 10,000 పైచలకు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి మందుబాబులకు రేపటి నుంచి కూడా కేసులకు సంబంధించి వివరాలు ఇచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.